ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 5 and verse 2. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఎండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. And it was so, when the king saw Esther the queen standing in the court, that she obtained favor in his sight. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క దినాన్ని దేవుడు మనకిచ్చినారు. మరి యొక్క వారం ప్రారంభిస్తున్నాం. పిల్లరా, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర సాగిలపడినప్పుడు దేవుడు జ్ఞానమిస్తాడు, నడిపిస్తాడు. మరొకసారి ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు పట్ల రాజుకు దయ పుట్టింది. పిల్లరా, అక్కడ చూసినట్లయితే ఎవరు పిలువబడకుండా రాజు దగ్గర వెళ్ళకూడదు, అలాంటి ఆజ్ఞ ఉంది. అయితే ఎస్తేరు తన ప్రజల కొరకు, తన ప్రజల యొక్క క్షేమము కొరకు తనంటుంది, నేను నశించదని అంటుంది. పిల్లరా, రాజు యొక్క దయ పొందటానికి ఎస్తేరు ఏం చేసింది? ఎవరినైనా రికమెండేషన్ అడిగిందా? లేకపోతే అలంకారములు ఏవేవో ధరించుకుందా? లేకపోతే తనకున్నటువంటి హోదాను బట్టి ఏమైనా చేసిందా అంటే ఇవేమీ చేయలేదు. కానీ ఒకటి చేసిందండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, దేవునితో సహవాసం చేసింది, దేవుడిని అడిగింది. పిల్లరా, శక్తిగల దేవుడు, కృపగల దేవుడు, ప్రేమించే దేవుడు, ఆయన చేసే కార్యములు ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి దేవుని ఆశ్రయించింది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనం ఎవరి యొద్దకు వెళ్తున్నాం? ఇలాంటి బలమైన శక్తిగల దేవుడు మనకుండగా ఏవేవో ఆశ్రయించి కొన్నిసార్లు జరగకపోతే దుఃఖము, అవమానము, నిరాశ, నిస్పృహలు. కానీ ఈ రక్షకుడు, ఈ ప్రేమగల దేవుడు, విడిచిపెట్టని దేవుడు, ఆయన ఎదుట సాగిలి పడితే ఎప్పుడు మనకు జయమే. అన్ని సమయాల్లో మన జీవితాల్లో శాంతి సమాధానం కలిగి ఉంటాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కార్యములు ఆశ్చర్యకార్యములు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్తేరు తన యొక్క వంశం కొరకు, తన యొక్క జనాంగం కొరకు ఎలాంటి త్యాగం చేసింది ప్రభువా. అయితే తనకున్నటువంటి హోదాను బట్టి కానీ, తనకున్నటువంటి ప్రభా పరిస్థితి బట్టి ఎక్కడెక్కడికో వెళ్ళలేదు. కానీ మిమ్మల్ని ఆశ్రయించింది, మీ వద్ద వేడుకుంది. ఎలాంటి జయజీతం కలిగి ప్రభా తన యొక్క జనాంగాన్ని, తనను రక్షించుకుంది. ఉదయకాల సమయంలో రక్షకుడా, మీ యొద్దే మాకు రక్షణ, మీ యొద్దే మాకు ఆధారము. కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించి మేలు పొందడానికి, ప్రభా రక్షణ పొందడానికి, ఆత్మీయంగా శారీరకంగా బలం పొందడానికి సహాయం చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి. ఎస్తేరు యొక్క జీవితము మాకెంతో మాదిరి. మేము కూడా అలాంటి ప్రభా శ్రేష్టమైనటువంటి ప్రార్థన కలిగి మమ్మలను, మా కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయమని మనం చేతగా అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయాలను తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Amen. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Esther chapter 5 and verse 2. When Queen Esther approached the king without being invited, she was risking her life. But when the king saw her, he was pleased and showed her favor by extending his golden scepter, allowing her to come near. This moment shows us that God honors courageous faith and can move the hearts of even powerful people. Esther acted boldly and wisely, trusting in God's timing, and she received grace and favor in return. It reminds us that when we step out in faith with prayer, God goes before us and opens doors.